భారత నావికా దళానికి చెందిన శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని సుదీర్ఘ సముద్రయానాన్ని ప్రారంభించింది. 10 నెలల పాటు కొనసాగే ఈ యాత్రను సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా కొచ్చిలో జెండా ఊపి ప్రారంభించారు. లోకాయాన్ 26లో భాగంగా ఈ అంతర్జాతీయ యాత్రలో 13 దేశాల్లోని 18 ఓడరేవులను ఈ నౌక సందర్శించనుంది. ఈ ఏడాది మార్చి ఏప్రిల్ నెలల్లో ఫ్రాన్స్లో జరిగే ప్రతిష్టాత్మక ఎస్కలే ఏసైట్ మారిటైమ్ ఫెస్టివల్లో ఐఎన్ఎస్ సుదర్శిని పాల్గొంటుంది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జులైలో న్యూయార్క్లో జరిగే సైల్ 250 అంతర్జాతీయ కవాతులో ఈ నౌక భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనుంది. సముద్రాలు సరిహద్దులను దాటి ప్రపంచ దేశాల మధ్య స్నేహబంధాన్ని బలోపేతం చేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని సమీర్ సక్సేనా ఉద్ఘాటించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ నౌకను గోవా షిప్యార్డ్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది. ఐఎన్ఎస్ సుదర్శిని అంతర్జాతీయ యాత్ర సందర్భంగా లోకాయాన్ 26 స్మారక ఫలకాన్ని నౌకాదళం ఆవిష్కరించింది.